హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై చిన్ని. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. కంటెంట్ క్రియేషన్ అంటే చాలానే ఇష్టం. అంతే ఇష్టంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. అనుకున్నంత రీచ్ ఏమీ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. వన్ డే డెఫినెట్గా వస్తుందని హోప్ అయితే ఉంది. నేను మీ అందరికీ ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నా. అదే ఫ్రెండ్లీ లెర్నింగ్. ఈ ఫ్రెండ్లీ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, మనం క్లాస్ రూమ్లో టీచర్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ పక్కనున్న ఫ్రెండ్ ఒక్కసారి సింపుల్గా చెప్తే క్లియర్ అయిపోతుంది కదా. అలానే నేను కూడా మీ ఫ్రెండ్ లాగా సింపుల్గా ఫ్రెండ్లీగా మీకు లాంగ్వేజెస్ నేర్పిస్తాను. ఈ ఫ్రెండ్లీ లెర్నింగ్ జర్నీలో నేను మీ అందరికీ స్టార్టింగ్గా నేర్పించే లాంగ్వేజ్ పైథాన్. ఆల్రెడీ వై పైథాన్ అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది మీరు ఇంకా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డెఫినెట్లీ చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సోది లేకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద టుడేస్ వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ పైథాన్. సో నేను మళ్ళీ ఒకసారి వై పైథాన్ అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్, పైథాన్ లాంగ్వేజ్ అనేది ఈజీ టు లెర్న్ అనమాట. అండ్ హ్యూమన్ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా లవ్స్ టు లెర్న్ ఈజీ థింగ్స్. మీలో ఎంతమంది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పాను అని అంటే కనుక మీరే చెప్పండి. మనం ఎప్పుడైనా సరే ఒక ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా కూడా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా ఏదైనా ఈజీ వేసే వెతుక్కుంటామా కాదా? ఎలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, ఎలా ఈజీగా ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు. సో ఈ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఈజీ అని అన్నానంటే కనుక, పైథాన్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఈజీ, ఇంగ్లీష్ చదువుతున్నట్టు ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది. అలాగే పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు లాంగ్వేజ్లో లెవెల్స్ కూడా ఉంటాయా అంటే కనుక, అదంతా కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. అండ్ పైథాన్లో చాలా ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక క్యాలెండర్ని ప్రింట్ చేయాలంటే మ్యాక్స్ మనం ఒక 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ అన్న రాయాలి. కానీ పైథాన్లో అయితే కనుక జస్ట్ మనం క్యాలెండర్ అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుని మన కోడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా క్యాలెండర్ని ప్రింట్ చేసేస్తాం. జస్ట్ ఇంపోర్ట్ క్యాలెండర్ అనుకుని మనం ప్రింట్ ఏ మంత్ కానీ ఇయర్ కానీ డేట్ కానీ అయితే కనుక అది మెన్షన్ చేస్తే ఈజీగా జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక లైన్, ప్రింట్ చేయడానికి ఒక లైన్, 2 లైన్స్లో మనం క్యాలెండర్ని ప్రింట్ చేసేస్తాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. ఇలా చాలా అంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి పైథాన్ లాంగ్వేజ్లో. అలాగే పైథాన్ అనేది ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. అంటే ఏంటి అంటే, ఫ్రీవేర్ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం దాని అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోగలిగితే కనుక దాన్ని ఫ్రీవేర్స్ అని అంటాం. ఇంకా ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఇన్ డెప్త్గా కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాంట్లో చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెల్ యూ వై పైథాన్ ఈజ్ పాపులర్. మోస్ట్లీ పైథాన్ దేనికి వాడతాము అంటే కనుక, వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి, గేమింగ్ అప్లికేషన్స్ కోసం, ఇంకా మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్లో, డేటా అనలిటిక్స్లో గట్ట చాలా వాటిల్లో మనం పైథాన్ అనేది యూస్ చేస్తాం. అండ్ నౌ వీ విల్ సీ ద హిస్టరీ ఆఫ్ పైథాన్. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అంటే, మీకు ఒక 3 to 4 వీడియోస్లో థియరీయే ఉంటుంది. యూ వోంట్ సీ ఎనీథింగ్ లైక్ కోడింగ్. ఎందుకంటే బేసిక్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఫ్యూచర్లో జాబ్ ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్లో యాప్టిట్యూడ్తో పాటు కొన్ని కంపెనీస్ పైథాన్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతాయి. సో అప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. అండ్ 3 to 4 వీడియోస్ హార్డ్లీ ఒక 30 మినిట్స్లో మీరు చూసేయచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇప్పుడు హిస్టరీ గురించి చెప్పాలంటే కనుక, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కన్సీవ్ అయింది 1980లో. అంటే ఏంటి అంటే, అసలు పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది అని కనుగొన్నది 1980లో అనమాట. అండ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసి 1989. అంటే ఏంటి అంటే, పైథాన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 1989లో. అఫీషియల్గా ఇండస్ట్రీలోకి పైథాన్ని రిలీజ్ చేసిన ఇయర్ వచ్చేసి 1991 ఫెబ్లో రిలీజ్ చేశారు. అసలు ఈ పైథాన్ని కనుగొన్నది ఎవరు అంటే కనుక, గుయాడో వాన్ రూజమ్. ఇతనే ఈ పైథాన్ని కనుగొన్నారు. అతన్ని మనం ఫాదర్ ఆఫ్ పైథాన్ అని కూడా అంటాం. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది సెంట్రమ్ వికుండ ఇన్ఫోమేటికా
నెదర్లాండ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజమ్ అనే అతను ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్నారు ఈ పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి. కాబట్టే మనకి ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సక్సెసర్ అని అంటాం. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫస్ట్గా అమీబా ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్ ఏంటి అంటే www.python.org. సో మోస్ట్లీ ఐ థింక్ ఇది చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా అనేది తెలుసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ అన్నీ కూడా కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పైథాన్ యొక్క ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకవేళ నోట్స్ కావాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు చూపిస్తున్నాను స్క్రీన్ మీద, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు మీకు ఇమేజెస్ సెండ్ చేయాలి లేదా పీడిఎఫ్ కింద సెండ్ చేయాలి అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు పీడిఎఫ్ కింద నోట్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ఒకవేళ ఏమైనా అప్లోడ్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. And once again, thank you so much for watching till now and see you in the next vlog. Bye.